లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద ట్వీట్తో సోషల్ మీడియాను వేడెక్కిస్తుంటారు. అయితే ఈసారి మాత్రం కాస్త భిన్నంగా తన ట్వీట్లతో అందరినీ చెల్లబరిచే ప్రయత్నం చేశారు. ఓడ్కా మానేస్తున్నానని, ఇంతకాలం తన వల్ల బాధకు గురైన వారికి క్షమాపణ చెప్తున్నట్లు ట్వీట్ చేశారు. ఇకపై తన కామెంట్స్తో ఎవరిని బాధ పెట్టబోనని తెలిపారు వర్మ. రామ్ గోపాల్ వర్మలో ఇంత మార్పు రావడానికి కారణం బాలీవుడ్ నటుడు విద్యుత్ జాంవాల్. ఇటీవల తన ట్విట్టర్లలో వర్మ కొన్ని కామెంట్స్ చేస్తూ విద్యుత్ జాంవాల్ టైగర్ ష్రాప్ల మార్షల్ ఆర్ట్స్ స్టైల్ మీద కామెంట్స్ చేశాడు. తాగి మాట్లాడిన ఆ ఆడియో వర్మ ట్వీట్లకు చిరెత్తిపోయిన విద్యుత్ జాంవాల్ షావోలిన్ మాంక్ స్టైల్ను మర్చిపోయి రామ్ గోపాల్ వర్మ డ్రంక్ అండ్ మాస్టర్ స్టైల్ను ట్రై చేయండి అంటూ వర్మ తాగి వాగిన ఆడియోను ట్విట్టర్లో రిలీజ్ చేశారు. వర్మ స్పందిస్తూ, నేను ఏదో సరదాగా ఆ ట్వీట్స్ చేశాను. నా వల్ల ఇరిటేషన్కు గురైన విద్యుత్ జాంవాల్ టైగర్ స్ట్రాప్లకు క్షమాపణ చెప్తున్నాను అని వర్మ ట్వీట్ చేశారు. ఓడ్కా మానేస్తున్నా, ఇప్పటి నుంచి ఓడ్కా మానేయాలని నిర్ణయించుకున్నాను. నా వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళంతా నన్ను క్షమించండి అంటూ ట్వీట్ చేశాడు. పవన్ కళ్యాణ్ అభిమానులకు క్షమాపణ, ఇకపై నేను ఓడ్కా తాగను. ఇప్పటి వరకు నా వల్ల బాధకు గురైన వారందరికీ, గణపతి భక్తులు, పవన్ కళ్యాణ్ అభిమానులతో సహా అందరికీ క్షమాపణలు చెప్తున్నాను అని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. మా అమ్మ మీద, స్టీవెన్ స్పీల్బర్గ్ మీద, సీనియర్ బచ్చన్ మీద ఒట్టు. నేను దేవుని నమ్మను కాబట్టి నా మాటలు మీరు నమ్మకపోవచ్చు. అందుకే ఈసారి మా అమ్మ మీద, దర్శకుడు స్పీల్బర్గ్ మీద, బాలీవుడ్ మెగాస్టార్ సీనియర్ బచ్చన్ మీద ఒట్టేసి చెప్తున్నా అంటూ వర్మ ట్వీట్ చేశాడు. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాం.